నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా పొయ్యి మీద. ఇప్పుడైతే ఈరోజు పిల్లలకి ఒకలాగా మాకు ఒకలాగా మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మేము చేసుకున్నట్టు చేస్తే పిల్లలకి నచ్చట్లేదు. సో అందుకే పిల్లలకి ఒకలాగా మాకు ఒకలాగా చేసుకుంటూ ఉన్నాను. సో ఆ అలవాటు కూడా చేంజ్ చేయాలి పిల్లల్లో. అందరూ ఒకేలాగా చేసుకుంటే బాగుంటుంది. సో నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, రాగి పిండిలో నీళ్ళు వేసేసి ఉండలు లేకుండా మిక్స్ చేశాను. ఇప్పుడు ఆ మరిగే నీటిలో ఆ రాగి పిండి వేసి మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇందులో ఉప్పు వేయలేదు, ఏమి వేయలేదు, ప్లెయిన్గా నీళ్ళు మరిగించేసి రాగి పిండిని యాడ్ చేశాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించేసుకోవాలి. చూసారా, ఇలా బాగా ఉడుకు పట్టాలి. అండ్ ఇలా ఉడుకు పట్టిన దాన్ని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలాగే ఉడికించుకున్నామంటే కరెక్ట్గా మనకి మాల్ట్ అనేది రెడీ అవుతుంది. ఇలా ఉడికించుకున్న ఈ మాల్ట్ని మాకి కావాల్సినంత ఇలా ఒక బౌల్లోకి తీస్తున్నాను. మా పిల్లలు ఏంటంటే మేమేమో స్వీట్ ఎక్కువ తింటే మంచిది కాదు అనేసి ఇంకా ఇలా ప్లెయిన్గా చేసుకుంటూ ఉన్నాము. సో పిల్లలు ఏంటంటే మాల్ట్ అంటే వాళ్ళకి స్వీట్గా ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి కొంచెం స్వీట్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. సో అందుకే ఇంకా మా కోసం ఇలా బౌల్లో తీసేసి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసానంటే మాకు మాల్ట్ రెడీ అయిపోతుంది. సాల్ట్ వేసిన మాల్ట్ ఇందులో తాగే టైంలో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకుని తాగేసామంటే సరిపోతుంది. డైలీ స్వీట్ అంతా మంచిది కాదు కదా అనేసి నేనైతే ఇంకా మాకు ఇలా చేసుకోవడానికి అలవాటు చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ నాకు కూడా పిల్లల్లాగే స్వీట్గా ఉంటేనే ఇష్టము, కానీ మంచిది కాదు అనేసి ఇంకా ఇలా చేసుకున్నాను. పిల్లల కోసము బ్రౌన్ బెల్లం పౌడర్ అండి, ఇది ఆర్గానిక్ అని చూపించారు. బట్ అది ఆర్గానిక్ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలీదు. బట్ ఇంకా బ్రౌన్ బెల్లం పౌడర్ వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇంకా ఉడికించుకుంటూ ఉన్నాను. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. బెల్లం ఎలాగో పౌడర్ కాబట్టి అందులోనే కొంచెం యాలకులు, శుంఠి, డ్రై శుంఠి ఉంటుంది కదా, ఎండు శుంఠి పౌడర్ చేసి పెట్టేసుకుని ఉంటాను, అది కొంచెం వేసాను. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకున్నామంటే పిల్లలకు కూడా హెల్తీగా వాళ్ళకి నచ్చినట్టు మాల్ట్ అయితే రెడీ అయిపోయింది. మాల్ట్ ఏదో ఒక రూపంలో పిల్లలకి డైలీ పెడితే చాలా మంచిది. ఎందుకంటే రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో కాల్షియం రూపం రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే వాళ్ళకి నచ్చినట్టు స్వీట్ అయినా పర్లేదు ఇలా ఇస్తూ ఉంటాను. సో మీరేమంటారు, స్వీట్ ఎక్కువ పెట్టొచ్చో లేదో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ రోజుకి వీడియో అయితే